చెప్పారంటే వైసీపీ కుక్కలు ఆపాల్సిన అవసరం లేదు అమరావతిని, ఆ వర్షం పడితే దాని మాట అదే మునిగిపోతా అని చెప్పి ఆయన అన్నారు. మునిగిద్ది ఏం మునిగిద్ది అన్న? హైదరాబాద్లో ఉన్న ఆయన ఇల్లు కూడా మునిగింది, ఆయన ఇల్లు కూడా హైదరాబాద్లో ఉన్న ఇల్లు కూడా మునిగింది. ఇంకా అదే మునిగి రందులో ఉన్నాడు. అరే నాయన ఎట్లా కడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత లోతు వేస్తున్నారు ఏంటనేది ఒకసారి వెళ్ళి చూడండి రా నాయన. మీ వైసీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కొద్దిగా అవగాహన అనేది వచ్చింది. లేదా మేము పెట్టి మా ఎల్లో మీడియాలో చూడండి, మీకు అవగాహన వచ్చింది. ఇంకా 2 నెలల్లో ఎమ్మెల్యేలు అందరూ ఆడ క్వార్టర్స్ రాబోతున్నారని ఒక సంతోష పరంలో మీరు మాట్లాడే మాటలు జనం నవ్వుకుంటున్నారు. ఆయన వచ్చేసి మా విగ్గన్ అంటాం, మళ్ళీ నువ్వే వచ్చేసి అమరావతి ఎందుకు అంటావు, ఈ ఆడవటం అమరావతి తీసేయండి అని ఆడవటం. మీ నియోజకవర్గాల్లో మళ్ళీ మీరు నిలబడితే మీకు పడతాయా ఓట్లు అని అవగాహన అర్థం కావట్లేదా? మేము అదే నియోజకవర్గంలో నిలబడాలి, అమరావతి దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే మనం నిలబడబోతున్నామే, మన రాష్ట్రం కూడా, మన జిల్లా, మన మండలం కూడా బాగుపడిద్ది అని అవగాహన ఎందుకు రావట్లా? ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక్కటేనా? చుట్టూ ఉన్న 5 జిల్లాలు బాగుపడ్డాయే, హైదరాబాద్లో తిరిగారు మీరు, మీకు అవగాహన రావట్లేదా? అదేమో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా తొక్కాలని చూస్తున్నారు? ఏం వ్యాపారం పరంగా మీరు ఏం బిజినెస్లు ఇంకా చేయాలనుకుంటున్నారు? ఇలా విమర్శలు అమరావతి మీద ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లా. ఆయన నారాయణ గారు ఉన్నారు, ఎంత క్లారిటీగా ఇచ్చాడు, మీ ఓడేగా, అయినా కూడా మీకు జ్ఞానం రావట్లేదా? ఎందుకంటే మీ ఓడని ఎందుకని అంటే మీ కులగజ్జన మీ వల్లే కదా మొదలయ్యేది. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పటికైనా మీరు మారకపోతే సొసైటీలో మిమ్మల్ని తిరగలేని పరిస్థితులు కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ అయ్యిద్ది. ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. అలా వల్లభనేని వంశీ గారు కూడా నేను తాగి వాళ్ళ పార్టీ పైన వాళ్ళు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటే జగన్ గారికి అసలు పరిపాలన కరెక్ట్ అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు నలిగిపోయిన మనిషి అన్న ఆయన టీడీపీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, కొన్ని బిజినెస్ల పరంగా ఆయన నలిగిన మనిషి. ఇప్పుడు తాగి బయటికి నిజాలు మాట్లాడుతున్నాడు. అది ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళని టీడీపీ దూరం చేసిందంటే అలాంటి వాళ్ళని దగ్గర చేసుకోకూడదు వైసీపీ. అది అర్థం కావట్లా. రోజా తిట్టింది జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, బొత్స తిట్టాడు, బొత్స సత్యనారాయణ. ఇలాంటి ఎదోళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుని పాడైపోతున్నారు తప్ప ఏమీ లేదు ఆ పార్టీకి ఆధారం. అది ఆల్రెడీ చంద్రబాబు తిట్టిన వాళ్ళు కూడా టీడీపీలో ఉన్నారు, ఇంతకుముందు వైసీపీలో తిట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు అది రాజకీయంలో శాసనసభ్యులు ఉండరు, మిత్రులు ఉండరు కదా. అప్పుడు వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు వెళ్ళింటారు, ఇప్పుడు వీళ్ళు కూడా అన్నారు కదా. నేను అంటుంది అదే, మరీ ఘోరంగా తిట్టిన వాళ్ళ తిట్టినప్పుడు ఎవరైతే లోకేష్ ని కూడా అన్నాడు మా అమ్మని తిట్టిస్తారా అని, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు? నేను అంటుంది అదే కదన్నా, మరీ పదవులు ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టుకోలేదుగా, వాళ్ళ లిమిట్ వాళ్ళకి పెట్టాడు. వాళ్ళ కంట్రోల్ వాళ్ళ కంట్రోల్ ఎవరికి? పవన్ కళ్యాణ్ తిట్టింది వేరు అన్నా, ఆ విధానం వేరు. అప్పుడు రాజకీయం వేరు. నీకు అప్పుడు కులగజ్జన తెలుసా? కమ్మ కాపు అంటే పడేది కాదు. పవన్ కళ్యాణ్ బాలయ్య ఫ్యాన్స్ అంటే తన్ను. అరే అన్న ఈయనలో ఎన్నాళ్ళు మాట్లాడు నేను, ఓకేనా? నేను చెబుతుంది మాట కూడా అదే. ఇప్పుడు ఏడుతుంది కూడా వైసీపీ అదే. వీళ్ళిద్దరి మధ్య పిల్లలు పెట్టాలనే చూస్తుంది. అరే బాగా మాట్లాడు మాకు. మొన్న ఒక్క మాటనా బొత్స ఎవరో రాంబాబు దయింది, అంబటి రాంబాబు బూతులు తిట్టాడు, ఎవరిని తిట్టాడు? ఏదో చంద్రబాబు నాయుడు తిట్టాడు. వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలి, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు లాగాడు? పవన్ కళ్యాణ్ కులాన్ని ఎందుకు లాగాడు? నేను కాపాడని చెప్పి నన్ను తొక్కుతారా? కాపాడంటే కాపలా కాస్తాడు. ఈ మాట్లాడిన ఎందుకు అవసరమా? రాంబాబుకి అవసరమా? కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ దూరం చేస్తాడా? ఏం మాటలు ఇట్లాంటి పనికిమాల మాటలు మాట్లాడచ్చా? ఒక లాయర్ అయి ఉన్నాడు. మరి అట్లాంటి ఎదలు చేసే పనుల వల్ల వైసీపీకి దెబ్బ పడుతుంది. మరి కుల రాజకీయం చేయాలని ఎంతో ట్రై చేసినా కుల రాజకీయం ఇప్పుడు కలిసిపోయింది అన్న. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ బాలయ్య ఫ్యాన్స్ కానీ ఒక రేంజ్ లో తనుకునే వాళ్ళు, కటౌట్లు చించుకోవడం కానీ ఏదైనా కానీ, ఓకేనా? ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఒక రేంజ్ లో ఉండేది. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది. ఎవడు వచ్చి పుల్ల పెట్టాలన్నా ఆడు వస్తున్నాడంటే బిజినెస్ పరంగా తప్పుకుంటున్నారు, వాడు వస్తున్నాడంటే ఒక ఆదరణ ఇస్తున్నారు. వాళ్ళిద్దరి కలయిక అనేది గుంటూరు కృష్ణా జిల్లాలో మాకు కనపడుతుంది. కళాకాండగా చెప్పగలం, ఓకేనా? అట్లాగే బాపట్ల అమరావతిని ఒక రేంజ్కి తీసుకురావాలని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం జనానికి కనపడుతుంది. ఈ వైసీపీ వాళ్ళకి తప్ప అనేది మేము కళాకాండగా చెప్పగలం. అది చెప్పారు కదా, ఎక్కువ చంద్రబాబు నారాయణకు కనపడినట్లు పవన్ కళ్యాణ్ మీడియాలో కనపడట్లేదు, ముందుకు వచ్చి మాట్లాడట్లేదు ఏ సమస్య పైన కూడా అని అంటున్నారు. దీనిపైన రాజకీయం నేర్చుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీటింగ్ పెట్టాడు, ఎంత ఆదరణగా మాట్లాడాడు. ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బుల్లెట్ దిగింది ఆయన మాట్లాడిన మాట? ఏడ దిగింది? దిగింది పక్కన ఎక్కడ కాదు, స్ట్రైట్. ఒక్క క్వశ్చన్, ఎలక్షన్ ముందు ఎన్ని మాట్లాడినాడు పవన్ కళ్యాణ్, ఎన్ని తిట్టాడు? అరే అమ్మ ఈయన గెలిస్తే ఏదో చేస్తాడు నాని, మాటలకే గోడగాలు చేస్తాడు ఎన్నో అనుకున్నాం.
కానీ ఏ దిగేటట్టు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఒక్క మాట, అది ఒక్కటి చాలు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మీడియాలో కనిపిస్తలేరు, కానీ గ్రౌండ్ ఫీల్డ్ లో కనిపిస్తున్నారు. గ్రౌండ్ లోకి వెళ్ళి రోడ్లు వేయించడాలు లేని వీళ్ళు వెళ్తున్నారు. కానీ జగన్ గారు మీడియాలో కనిపిస్తున్నారు, గ్రౌండ్ ఫీల్డ్ ఏం చేసేది. అసెంబ్లీకి రావట్లేదు కదన్నా, నువ్వు అన్ని తీసుకుంటున్నావు, రూపాయలు జీతం అంటున్నావు. అసెంబ్లీకి ఎన్నుండే ఇప్పుడు కోటం ఇచ్చింది 6 సూపర్ 6 కొట్టిందా, 2 సంవత్సరాలు అవుతుంది. సామాన్యుడు అడుగుతున్నాడు, వైసీపీ కార్యకర్తలు పాపం మీడియా ముందు లబోదిబో నారాయణ బొత్స సత్యనారాయణ పాపం హార్ట్ అటాక్ వచ్చిన అసెంబ్లీకి వచ్చి మరి అట్లా మాట్లాడారు. చూసైనా బుర్ర ఉండాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా అసెంబ్లీలో. ఒక్క క్వశ్చన్ అడుగు, అదేమంటే 11ంటికి వచ్చి 11వ తారీఖు 11 టయానికి వెళ్ళిపోయా దొరికే వెళ్ళాం మీడియాకి. దాని గురించి అబ్బా నీకు అదే దొరుకుతుంది, ఇంకేం మాట్లాడతారు చెప్పు. అంటే మీరు పథకాలు అమలు చేయలేక జగన్ బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలైనాయి. నేను అంటుంది అదే కదన్నా, ఉచిత బోరు అది నిరుద్యోగులు బచ్చం అన్నారు, వేస్తున్నారా? మహిళలకు 1500 అడుగుతున్నారు, వేస్తున్నారా? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? అడిగేవాడు ఎవరైనా ఉండడా? సరైన అడిగేవాడు ఎవరైనా ఉండారా? అదే ప్రతిపక్షం అనేది ఉంటేనే ఎవడైనా అధికారంలో పనిచేస్తాడు. గుర్తుపెట్టుకో. ఏది ఎవరంటే ఏలేమని చెప్తాను కదా, అడిగేవాళ్ళు లేడుగా నేను అదే మాట అంటా. అర్థమవుతుందా? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు, అడగండి అమ్మాయిని పెట్టదు, ఎవరినైనా గుచ్చుతూ ఉండాలి కదా. ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు తెస్తున్నారు బాబు, అన్ని అమరావతి పెడుతున్నారు, చూస్తున్నాం. ఎందుకు పెడతారు? ఆ మాట అంటే మాత్రం కళాఖండ పెట్టుకో. ఎవరు ఆయన జోలికి ఏం అవసరం? ఒక దేశం ఏముంది ఆయనకి ఏం అవసరం? ఒక దేశమే వస్తుంది, ఆ దేశం సొమ్ము తీసుకొచ్చి మా రాష్ట్రానికి పెడుతున్నాడు, ఉపయోగపడుతుంది. మరి అన్నా సింగపూర్ ఏం మర్చిపోతున్నారో ఏంది? ఎట్లానే రాజకీయం మర్చిపోతారు మీరు అన్నా? ఎందుకు చోటు సింగపూర్ నుంచి ఎన్ని వస్తున్నాయి తెలుసా? అరే ఇనన్నా, ఎందుకుంటాడు? లోకేష్ తయారవుతున్నాడుగా మరి ఇంకేం? మనదా పప్పు అన్నారు లోకేష్ ని, ఇప్పుడు అన్నాడా? అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడా? అది పప్పులు అన్నాడు, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు, పనికి మాలిన పప్పులు. ఆ పప్పుల గురించి మనం ఏం మాట్లాడతాం? మరి రీసెంట్ గా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు, వర్కింగ్ ప్రెసిడెంట్. అవును, పదవులన్నీ మీరు తీసుకుంటారు, మీకోసం కార్యకర్తలు పోరాడాలా? ఏ పదవులు ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. 3 శాఖలు 5 శాఖలు మీరు పెట్టేసుకున్నారు. అలవాటు చేసింది ఎవరు? మీరే కదా. అలవాటు చేసింది ఎవరు? అదే సంవత్సరానికి ఒకరికి ఇచ్చేసి. అందుకే అన్న ఒక్కటి నువ్వు అన్నందుకు చెబుతున్నాను. ఇదే రైట్, మంచి మాట అడిగాను నేను. మంత్రిగా చేసిన వాళ్ళు ఓడిపోయిన చరిత్ర 75 నుంచి తీసుకో, ఓడిపోయిన చరిత్ర లేదు ఏ రాష్ట్రంలో అయినా కానీ. 75 సంవత్సరాల నుంచి ఓడిపోయారు కదా, మంత్రులుగా ఓడిపోయారు కదా. ఏంటది? ఎప్పుడు అది కాదు, ఎప్పుడే ఒక్క మాట చెబుతున్నా, ఇదే మాట. రైట్ మంచి మాట అడిగావు. ఇప్పుడు ఓకే ఒప్పుకుంటానే. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఒంటరి వచ్చాడా? మీ జగన్మోహన్ రెడ్డి ఒంటరి వచ్చా? రాలేదు, కూటమిలోనే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా వచ్చాడా? ఒంటరిగా వచ్చాడు? ఉన్న 15 మంది 20 మంది 30 మంది వయసు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళగా, రోజా గానీ అందరూ, రజిత గానీ. అవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.